క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని భావించుచున్నాను. యూట్యూబ్ ద్వారా వినిపించున్న వాక్యాన్ని మీరు శ్రద్ధగా విని మీ ఆత్మీయ జీవితాలను బలపరుచుకోవాలని నేను మనవి చేయుచున్నాను. ఈ సమయంలో ఏర్పరచబడిన వాక్యం చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియల హేతువు చేసుకొనక ప్రేమ గలవారై ఒకరికొకడు దాసులై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా దేవా, పరిశుద్ధుని తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగో ప్రభా, యూట్యూబ్ ద్వారా ఎంత బిడ్డలైతే నీ వాక్యాన్ని వీక్షించాలని ప్రభా ఆశ కలిగి ఉన్నారో వారి ఆశను మీరు నెరవేర్చండి దేవా. వారి హృదయాన్ని సంతృప్తి పరచండి ఆయన. నీ మాటలు వినగలిగే చెవిని గ్రహించే హృదయాన్ని ఇవ్వండి. నీ సేవకున్న నీ ఆత్మచేత నింపి నా నోట నీ మాట ఉంచి నీ వాక్యం అర్థమైన రీతిలో సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడి మహిమ పొందమని, నీ పరిశుద్ధాత్మ నడిపింపును సహాయాన్ని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, ఈరోజు ఏర్పరచబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని నిజ స్వాతంత్ర్యం అనే అంశాన్ని ఆధారం చేసుకునే వాక్యాన్ని విందాం. దేవుని యొక్క వాక్యం ద్వారా గలతీ సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వతంత్రము వచ్చినటువంటి రోజుగా గుర్తు చేసుకుంటున్నాం. మరి 78వ సంవత్సరపు స్వతంత్ర వేడుకల్లో మనం ఉంటున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాం. గతంలో 200 సంవత్సరాల క్రితం భారతదేశం వారు, పోర్చుగీస్ వారు మన భారతదేశానికి వచ్చి అనేక విధాలుగా మరి మన భారతదేశాన్ని ఆర్థికంగా వారు దోచుకొని అనేక విధాలుగా మన భారతీయులను హింసపెట్టినటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది మేధావులు, మరి గాంధీ, సుభాష్ చంద్రబోస్, ఇంకా చాలామంది, భగత్ సింగ్, చాలామంది వీరులు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు, చాలామంది వీరాది వీరులు, యోధులు, అల్లూరి సీతారామరాజు, మరి చాలామంది వీర జవాన్లు మన భారతదేశ స్వతంత్రం కొరకు వారు పోరాడి ఎదురొడ్డి మన భారతదేశానికి 1947 ఆగస్టు 14వ తారీఖు నైటున అర్ధరాత్రి వేళ మనకు స్వతంత్రం వచ్చినటువంటి రోజుకు గుర్తు చేసుకుంటున్నాం. అయితే సహోదర సహోదరులారా, 1950లో జనవరి 26న మనకు సంపూర్ణమైనటువంటి స్వతంత్రం వచ్చిన రోజుగా గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే అప్పటికి మనకి మరి సరైనటువంటి రాజ్యాంగం లేదు. అనుకున్న డాక్టర్ బాబు రాజేంద్రపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ముసాయిదీ కమిటీ ఏర్పాటులో మరి సంపూర్ణమైనటువంటి స్వతంత్ర వాయువులు మరి భారతదేశ ప్రజలందరూ కూడా మరి పీల్చుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కనుక ఈ లోకంలో దేవుడట మనలను స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడట. అందుకే భారతదేశం కల్పించిన హక్కుల్లో కొన్ని హక్కులు ఏంటంటే స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. కనుక బైబిల్ అనేది అనేక గ్రంథాలకు, అనేక పుస్తకాలకు, రాజ్యాంగాలకు, లోకంలో ఉన్నటువంటి అనేక మేధావులందరూ కూడా కేవలం వాక్యాన్ని అనుసరించే మరి వారు వాటన్నిటి కూడా తయారు చేసినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, మనము మరి ఇతరుల స్వతంత్రం విషయంలో మనం అభ్యంతరాలు చెప్పే వాళ్ళకు ఉండకూడదని బైబిల్లో ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూడగలిగితే, 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనించగలిగితే, అన్నిటి యందు నా స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేత కొనబడలను. ఇక్కడ అంటాడు, అన్నిటిలో నాకు స్వాతంత్రం ఉంది అని అంటాడు కదా. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో కూడా 8:9లో కూడా మనం చూస్తే, భోజనం బట్టి దేవుని యొక్క 9 అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకున్నాడు. కనుక మన స్వాతంత్రము ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదు. 10వ అధ్యాయం 23వ వచనంలో కూడా, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నీ చేయదగినవి కాదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు.
కాబట్టి మనకు స్వతంత్రం ఉందని అన్ని విషయాల్లో మనము మరి సరైనటువంటి వారిగా ఉండాలి, కానీ అన్నీ చేయదగినటువంటి కార్యాలు కాదు. 29వ వచనంలో మనస్సాక్షి నిమిత్తముగా, నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు కానీ ఎదుటివారి మనస్సాక్షి నిమిత్తం ఇలాగూ చెప్పుచున్నాను, ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్రం విషయంలో తీర్పు తీర్చబడనేలా అంటాడు. ఇతరులకు మనం స్వతంత్రం అనుభవించేటప్పుడు ఇతరులకు అభ్యంతరకరణంగా ఉండకూడదు. ఇక్కడ పౌలు అంటాడు, దేవుని పిల్లలుగా ఉన్న మనం, క్రైస్తవులు ఉన్నటువంటి మనం ఇతరులకు అభ్యంతర కారణంగా మన యొక్క పనులు, మన క్రియలు సంఘంలో అల్పులైనటువంటి వారికి అభ్యంతరకరంగా ఉండకూడదని పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి సహోదర సహోదరులారా, మానవులు అసలు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని పొందాలి. భారతదేశానికి 78 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, అయినప్పటికీ కూడా అసలు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని మనం పొందాలి. ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఈనాడు మరి పాపం అనే ఒక బానిసత్వంలో ఉన్నాడు. అంటే భౌతికంగా ఒకవేళ స్వాతంత్రం పొందినా ఆత్మీయంగా మానవుడు పాపం అనేటటువంటి బానిసత్వంలో ఉన్నాడు. ఎందుకంటే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక పాపం చేసేటటువంటి వారందరూ పాపానికి దాస్యత్వంలో ఉన్నారు. పాపము అనగా అపవాది ప్రతి వ్యక్తిని కూడా అనేక విధాలుగా హింసలు గురి చేస్తున్నాడు. అపవాది అనేకులకు, మనుషులకు రకరకాల చెడ్డ అలవాట్లను, చెడు వ్యసనాలను అలవాటు చేసి లోకంలో తన ఇష్టమైనటువంటి వారిగా బ్రతికించేటట్లు చేస్తున్నాడు సాతాను. కనుక ఈనాడు భారతదేశం స్వతంత్రం పొందింది కానీ నిజ స్వాతంత్ర్యం పొందలేదు. ఆ నిజ స్వాతంత్ర్యం ఏంటంటే పాపములో నుండి విడిపింపబడే స్వాతంత్ర్యము. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనలను పాపం అనే దాస్యత్వం కింద ఉన్న మనలను దేవుడు ఆ దాస్యత్వం కింద నుండి మనల్ని విడిపించాడని బైబిల్లో వ్రాయబడింది. ఒకసారి గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగితే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి క్రీస్తు ఈ స్వాతంత్రం ఇచ్చాడు మీకు. 5:1 ఈ స్వాతంత్రమును గురించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఎలాగంటే దాస్యం అనే కాడి క్రింద నుండి దేవుడు మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మనం ఆ కాడి క్రిందలో నుండి బయటికి రావాలి. అందుకే మనం స్వతంత్రులుగా యేసుక్రీస్తు చేశాడు. మరల దాస్యమను కాడి క్రింద అనగా పాపమని దాస్యత్వంలో ఉంటున్నప్పుడు, మానవుడు జన్మతః కర్మతః పాపంలో ఉంటున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి మరి నరావతారిగా వచ్చి జన్మ కర్మ పాపాలు లేని వానికి ఈ లోకానికి వచ్చి ఆయన శ్రమ ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా మరి మనమందరం కూడా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, స్వతంత్రులుగా చేయబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఇక పాపం మీద పాపం మన మీద ఎటువంటి ఆధిపత్యము చేయదు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:17లో మనం చూడగలిగితే, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. సోదర సహోదరులారా, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుందని బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో నీవు నిజమైన స్వతంత్రం పొందావా? నిజమైనటువంటి స్వాతంత్ర్యంలోనికి వచ్చావా? ఈరోజు గ్రహించు. ఇంకా చెడు పనులు చేస్తూ, చెడు కార్యాలు చేస్తూ, చెడు సంబంధమైన ఆలోచనలు చేస్తూ ఉంటే ఇంకా నువ్వు స్వతంత్రం పొందలేదు. భౌతిక స్వాతంత్రం పొందావు కానీ ఆత్మీయంగా నువ్వు పాపం అనే బంధంలో ఉన్నావు, పాపం అనే మరి చెరసాల్లో వేయబడ్డావు. కనుక అందువల్లే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ కొరకు తన ప్రాణం పెట్టి ఆ పాపం అనే బానిసత్వంలో నుండి, ఆ సంఖ్యలలో నుండి క్రీస్తు నిన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చి తన ప్రాణం ధారపోసాడు. కనుక సహోదరుడా, నువ్వు ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు దేవుడు నిన్ను స్వతంత్రులుగా చేయాలని, స్వతంత్రులుగా ఉండాలని ఈ లోకాల్లో నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. నిన్ను పిలిచింది అందుకొరకే. ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడగలిగితే, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే మహిమగల స్వాతంత్రం పొందాలని. 8వ అధ్యాయాన్ని గమనించగలిగితే 20వ వచనంలో, 8వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనించగలిగితే, ఏలయనగా
సృష్టి నాశనంలోనైన దాస్యత్వములు విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యం పొందునని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా గాక దాన్ని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడిను. కాబట్టి సహోదరులారా, ఈరోజు జ్ఞాపకం చేసుకునండి, మనం ఎలాగున్నాం. సృష్టి కూడా దేవుని పిల్లలు పొందబోయే సృష్టి కూడా దాస్యత్వంలో ఉందంట. దాస్యత్వంలో ఉండి సృష్టి కూడా పాపమునకు నాశనమునకు లోనటువంటి దాస్యత్వంలో నుండి విడిపింపబడాలని అది కూడా కోరుకుంటుందంట. అందుకే సృష్టిని మానవుడు పాడు చేస్తాడు. సృష్టి అనుకుంటుందంట, ఈ దాస్యత్వం నేను ఎప్పుడు విడిపింపబడతానా, సృష్టికర్త ఎప్పుడు వస్తాడా, ఈ భయంకరమైనటువంటి స్థితిలో నుండి నన్ను ఎప్పుడు విడిపిస్తాడని సృష్టి సైతం అంట ఈ దాస్యత్వం నాశనమునకు లోన ఈ దాస్యత్వంలో విడిపింపబడాలని అనుకుంటున్నాను. అలాగే దేవుని కుమారులు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యము అనగా క్రీస్తు వచ్చినప్పుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన నమ్మిన వారందరికీ కూడా దేవుడు మహిమదేహాన్ని ఇస్తాడు. రెప్పపాటులో అందరూ కూడా మహిమదేహాన్ని పొందుకొని మధ్యాకాశంలో క్రీస్తుని కలుసుకుంటారు. కాబట్టి ఇది మహిమగల స్వాతంత్ర్యం. కాబట్టి ఈరోజు సహోదరులారా, ఈరోజు నువ్వు నిజ స్వాతంత్ర్యాన్ని పొందావా? పాపమనే బానిసత్వంలో నుండి, పాపమనే దాస్యత్వంలో నుండి, పాపమనే సంఖ్యలలో నుండి విడిపింపబడ్డావా? విడిపింపబడకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణధనం. క్రీస్తు నిన్ను స్వతంత్రురాలుగా ఉండడానికి పిలిచాడు కనుక క్రీస్తు రక్తము నిన్ను ప్రతి పాప బంధకములో నుండి, శాపాల్లో నుండి, ప్రతి విధమైనటువంటి సాతాన సంఖ్యల్లో నుండి నిన్ను విడిపించి నీకు నిజమైనటువంటి స్వతంత్రాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈరోజు ప్రార్థన చేయి, ప్రభువా ఎన్నోసార్లు నేను అనుకుంటున్నాను ప్రభు ఈ పాపంలో విడిపింపబడాలని, దాస్యతను విడిపించబడాలని. అయితే సాతాను నన్ను సులువుగా చిక్కులు పెడుతున్నాడు, అనేక విధాలుగా నన్ను భయంకరమైన వేదనలకు గురి చేస్తున్నాడు. ప్రభువా ఈరోజు నాకు నిజమైన స్వాతంత్రం నీ దగ్గరే ఉంది నాయన. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుందని చెప్పావు. ప్రభువా నీకు వందనాలని దేవుని ప్రార్థన చేయగలిగితే సాతాను వేసిన ప్రతి కట్లలో నుండి, ప్రతి బంధకాల్లో నుండి దేవుడు నిన్ను ఈరోజు విడిపించబోతున్నాడు. కనుక ఇంతకాలం పాపం బానిసత్వం దాస్యత్వంలో ఉంటావు. క్రీస్తు నిన్ను విడిపించడానికి లోకానికి వచ్చాడు కనుక ఆయన రక్తము నిన్ను ప్రతి పాపమును పవిత్రురాలుగా చేయగలదు. విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడి స్వతంత్ర దినాన నీకు నిజమైన స్వాతంత్రం ఇవ్వడానికి భౌతిక సంబంధం స్వతంత్రంతో పాటు ఆత్మ సంబంధం స్వాతంత్రాన్ని ఇచ్చి దేవుని ఆత్మనికి అనుగ్రహించి స్వతంత్రుడుగా మహిమ స్వాతంత్రం పొందేటటువంటి స్థితిలోనికి దేవుడిని తీసుకొస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగి మా దేవ పరిశుద్ధుల తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ సంధి మాకు తోడుగుంచినందుకు వందనాలు నాయన. ప్రభా నిజ స్వాతంత్ర్యం అనే అంశాన్ని గురించి మాతో మాట్లాడే ప్రభా నీకు వందనాలు. సహోదరులారా, మీరు స్వాతంత్రుల గుట్టుకు పిలువబడ్డారని చెప్పావు నాయన, నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. ఈ లోకంలో ప్రభా మరి భారతదేశ పౌరులుగా ఉంటున్నటువంటి మేము నాయన తండ్రి, ఇదిగో ప్రభా మా భారతదేశం గత 200 సంవత్సరాల క్రితం నాయన మరి ప్రభా బ్రిటిష్ వారు మా దేశానికి వచ్చి భయంకరంగా నాయన మరి వ్యాపార నిమిత్తం తండ్రి లోకానికి వచ్చి భారతదేశాన్ని అనేక విధాలుగా విచ్ఛిన్నం చేసి నాయన పాడు చేసి నాయన మా ఆర్థిక స్తోమతను ప్రభా దెబ్బతీసి ఉండగా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది వేలాది వీరులు నాయన మరి భారతదేశం ఉన్నటువంటి ప్రభా వీరులు పౌరులు నాయన ఎందరో నాయన వారి మీద తిరగబడి ప్రభు భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకుని వచ్చారు. ప్రభు 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి వేళ స్వతంత్రాన్ని పొందినటువంటి మేము నాయన 78 ఏళ్ళైంది నాయన నేటికి ప్రభు స్వతంత్రాన్ని పొంది. అయినప్పటికీ నాయన నిజ స్వాతంత్ర్యము నాయన ఇది కేవలం మనుషులు ఇచ్చేది కాదు నాయన. ఆ నిజ స్వాతంత్ర్యం ఏంటంటే ప్రభు పాపం అనే బానిసత్వంలో విడిపింపబడమే. తండ్రి పాపం చేయి ప్రతివాడు పాపమును దాసుడు అని చెప్పే ప్రభు నీకు వందనాలు. అందుకరికి లోకానికి మీరు నరావతరికి వచ్చి ఆ పాపంలో ఒకరికి ప్రాణం పెట్టి నాయన చనిపోయి తిరిగి లేచి నాయన నేను విశ్వాసం ఉంచినటువంటి వారందరినీ స్వతంత్రులుగా చేయటానికి ఈ లోకానికి వచ్చాను ఆయన. నీకు వందనాలు. పాపంలో విడిపింపబడి నీతి కలిగినటువంటి పిల్లలుగా తండ్రి ప్రభా నీకు సమాధాన సంబంధమైన పిల్లలుగా జీవించడానికి కృప చూపించడానికి వందనాలు ప్రభు. స్తోత్రాలు ప్రభు. ఆత్మ ఎక్కడున్నా అక్కడ స్వతంత్రంలోనే చెప్పే ప్రభు నీకు స్తోత్రాలు. వాక్యాన్ని వింటున్న బిడ్డల జీవితాన్ని మీరు దర్శించండి ఆయన. వారు నిజ స్వాతంత్రాన్ని పొందారు లేదో నాయన, మరి ఆత్మీయ జీవితంలో ప్రభు పాపంలో విడిపింపబడి నీతిమంతులు అయ్యారు లేదో నాయన పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు సృష్టికి కూడా నాయన దాస్యమునకు లోనైన ఈ స్థితిలోని విడిపింపబడి ప్రభు దేవుని పొందబోయే మహిమగల స్వాతంత్రం కొరకు ఎదురు చూస్తుందని చెప్పే ప్రభు ఆ మహిమగల స్వాతంత్రాన్ని మేము పొందుకున్నట్లుగా ప్రభు చూపించమని
ఈ వాక్యాన్ని విన్నటువంటి బిడ్డల ఆత్మీయ జీవితాన్ని మీరు స్థిరపరిచి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని సదాకాలం దేవుని మీ తోడై ఉండి క్రీస్తు అనుగ్రహించే ఈ నిజమైన స్వాతంత్ర్యాన్ని మీరు పొందుకుంటూ పాపను విడిపించబడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా నిజ స్వాతంత్ర్యాన్ని పొందేటటువంటి బిడ్డలుగా జీవించిన దేవుని కృప మీకు తోడై ఉండి కాపాడును గాక. క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేయచ్చు. చెప్పబడినటువంటి వాక్యం, వింటున్నటువంటి వాక్యము మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ యొక్క వాక్యాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా, ప్రభు పరిచయలో పాలుభాగస్తులో ఉన్నట్లు ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలు ఏమనంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి క్రీస్తు అనుగ్రహించిన నిజమైన స్వతంత్రులుగా దేవుడు మిమ్మల్ని మార్చున్నట్లుగా దేవుని కృప తోడై ఉండి మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.